నీరు మనిషికి జీవనాధారం. అందుకే చరిత్రను మనం గమనిస్తే నీటి కోసం ఎన్నెన్నో యుద్ధాలు సైతం జరిగాయి. ఇలాగా నీరు లేకుండా ఉండటం చాలా కష్టం. అందుకే ఆయుర్వేదంలో వాయురోధకం, దేశం, కాలం వీటి ప్రాముఖ్యతని మరీ చెప్పింది. వీటిలలో ఉదకం అంటే నీళ్లు. ఇలాంటి ఈ నీటికి సంబంధించి కనీస అవగాహన, అలాగే నీటికి సంబంధించిన కనీస సమాచారం తెలుసుకోవడం అనేది చాలా అవసరం. అంటే ఈ నీరు ఎంత తాగాలి, నీరు ఎప్పుడు తాగాలి, అలాగే నీరు తగ్గిందంటానికి లక్షణాలు ఏమిటి, ఇలాంటి సమయంలో ఏ మొత్తాలలో ఈ నీరు అనేది తాగాలి, ఇది ప్రతి వాళ్ళు తెలుసుకుని ఉండటం అనేది అవసరం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. నీరు. ఈ నీరు అనేది ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎంత తాగాలి, దీనిపైన అవగాహన ఉండటం అనేది అవసరం. అప్పుడు ఆరోగ్యంగా ఉండొచ్చు. మన శరీరంలో 2/3 నీళ్లు ఉంటాయి, మన సృష్టిలో లాగా, మన భూమి మీద లాగా. కాబట్టి అండపిండ బ్రహ్మాండం అంటారు. మన శరీరంలో మొత్తం యూనివర్స్ అంతా ఉంటుంది. ముఖ్యంగా మన ఎర్త్ మన శరీరాన్ని రిప్లికేట్ చేస్తూ ఉంటుంది. అన్ని కణాలు పనిచేయటానికి ఈ నీరు అనేది చాలా అవసరం. అంటే మన శారీరక స్రావాలు ఉంటాయి, లాలాజలం, ఇది సరిగ్గా సరైన మొత్తాల్లో ఉండాలంటే నీరు అవసరం. లేకపోతే లాలాజలం ఎండిపోతుంది. లాలాజలం ఎండిపోతే అనేది అప్పుడు నోరు తడారిపోతుంది. నోరు తడారిపోతే ఒకటి, నోట్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. 2, మనం తిన్నటువంటి ఆహారం సరిగ్గా జీర్ణం కాదు, ముఖ్యంగా పిండి పదార్థాలు. ఎందుకంటే సెలైవరీ ఎమైలేజ్ అని ఈ లాలాజలంలో పిండి పదార్థాలను డైజెస్ట్ చేసే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది, అది ఉండదు. అలాగే రక్తం అప్రతిహతంగా ప్రవహించాలంటే నీరు తాగుతూ ఉండాలి. ఇంకా మూత్రం సరిగ్గా వెళ్ళాలంటే కూడా నీరు అనేది అవసరం. అంటే త్రిమలాలని ఆయుర్వేదం చెప్తుంది. స్వేదం, మూత్ర, పురీషాలనేది. అంటే స్వేదం అంటే చెమట, మూత్రం మీకు తెలిసిందే, పురీషం అంటే మలం. ఈ 3 కూడా మరీ ఎక్కువగా వెళ్ళిపోకూడదు, తక్కువ అవ్వకూడదు. సరైనటువంటి నిష్పత్తి మెయింటైన్ అవ్వాలంటే నీరు అనేది చాలా ముఖ్యం. ఇక చెమట, ఇలాంటి అన్ని ద్రవాలకి నీరే ఆధారం. కాబట్టి తగినంత నీరు తాగటం చాలా ముఖ్యం. చాలామంది తాగితే ఓవర్గా తాగుతారు. దీంతో వాటర్ ఇంటాక్సికేషన్ వస్తుంది. లేకపోతే అసలు తాగకుండా ఉంటారు. దీంతో డీహైడ్రేషన్ వస్తుంది. 2 ఇబ్బందులే. ఒకవేళ ఈ నీరు తగ్గింది అంటానికి మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే, 1 దప్పిక వేస్తుంది, 2ది తలనొప్పి వస్తుంది. చాలామందికి అంతగా తట్టని విషయం ఇది. నీరు తగ్గితే తలనొప్పి వస్తుంది. తలనొప్పి వస్తుంటే నీరు తగ్గిందా అనేది మీరు ఆలోచించాలి. అంటే ఒంట్లో నీటి శాతం తగ్గిందంటానికి ఇది తలనొప్పి ఒక సంకేతం. ఇక నీరు తగ్గితే ఇంక కొన్ని అదనపు లక్షణాలు ఉంటాయి. నోరు తడారిపోతుంది, చర్మం ఎండిపోతుంది. చర్మాన్ని ఇట్లా లాగి చూశారనుకోండి, మళ్ళీ యథాస్థానానికి రాదు, అంటే ఎలాసిటీ పోతుంది. ఇక మూత్రం కూడా గాఢమైన రంగులో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? నీటిని పట్టించేటువంటి ప్రయత్నంలో మూత్రం ముదురు రంగులోకి మారుతుంది. నీటి శాతం మరీ తగ్గిందనుకోండి, కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. 1 అయోమయం, తికమక ఇలాంటివి ఆవహిస్తాయి. అలాగే స్పృహ తప్పుతారు కూడా. ఇంకా ముఖ్యంగా మూత్రం బంధించేస్తుంది, మూత్రం రాదు. గుండె వేగం పెరుగుతుంది శరీరంలో నీటి శాతం తగ్గితే. అలాగే శ్వాస సరిగ్గా ఆడదు. ఇలాంటి ప్రమాదకరమైన లక్షణాలు కూడా నీరు తగ్గింది అనటానికి సంకేతాలు. ఇలాంటి తీవ్రమైన పరిస్థితి రాకుండా ముందు నుంచే తగినంత నీరు తాగుతూ ఉండాలి త్రూఅవుట్ ద డే. ఇక్కడ ఒక కీలకమైన విషయం ఉంది. మీకు దప్పిక వేస్తుంది అనటానికి సూచన ఏంటంటే నీరు తగ్గిందని. కానీ ట్రాజడీ ఏమిటంటే, దాహం వేయటానికి ముందే నీటి శాతం తగ్గుతూ వస్తుంది. అంటే మీరు అప్పుడు గబగబా నీళ్లు తాగినా కానీ అంతకు ముందు జరిగినటువంటి ఆ లాస్ని భర్తీ చేయడం అనేది ఇమీడియట్గా జరగదు. కాబట్టి జరిగే నష్టం జరిగిపోయింది ఈ పాటికే శరీరంలో. అందుకని మీరేం చేయాలి? దప్పిక వేయకపోయినా అప్పుడప్పుడు కొద్దిగా నీళ్లు తాగుతూనే ఉండాలి. అప్పుడు ఆ వాటర్ లెవెల్ అనేది శరీరంలో మెయింటైన్ అవుతుంది. ఇలాగా ఈ నీటికి సంబంధించి కనీస అవగాహన కలిగి ఉండటం అనేది చాలా అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే ఆ బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా ఇంటిమేషన్ వస్తుంది. మీరు ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అన్నిటికీ మించి ఈ వీడియో వల్ల మీకు లాభం జరిగిందని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్.
లవ్ యూ ఆల్. శుభం.